మొత్తం బిజినెస్ మ్యాన్ అయిపోయినావురా. ఉన్నాయండి బాబు తింటా. అరే పాపం మూతి అలా పెట్టినావు. పాపం డబ్బా పెట్టేది. 100 రూపీస్కి అన్లిమిటెడ్. చూడండి వేరే కదా, వర్త్ వర్త్. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద అదర్ వ్లాగ్ గైస్. ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయినా, లైటింగ్ ఆర్డర్ ఉంది, వెళ్ళి మాట్లాడాలి గైస్. నేను హాస్పిటల్ వెళ్ళిందని చెప్పిన కదా మా వాళ్ళు. సో మా చిన్న అయితే చూద్దాం ఒకసారి. చూడండి చేతికి అయితే గ్లూకోజ్ పెట్టారు. 5 days అయితే గ్లూకోజ్ అయితే ఎక్కేయాలట మా చిన్నకి. చూపిస్తా చూడండి. చలో బాబు, నీకు దెబ్బ బాగైంది. బాగు చూపి, బాగు ఆడైంది. బావు డాడీ, బావు చూపి. బాగైందా? చూది ఆడిచ్చింది పప్ప. డాక్టర్ చూది ఇచ్చిండు. చూది బో ముట్టద్దు అట్లా. జ్యూస్ తాగుతావా? జ్యూస్ తాగుతావా డాడీ? గిడ్జోడిగో పప్ప, ఇగో ఏమైంది? గిడ్జోడు జ్యూస్ తాగుతావా? అద్దా అద్దా టీవీ దా బొమ్మ చూద్దాం. దా బొమ్మ చూద్దాం. దా ఏ అద్దా అద్దు అద్దు. చలో గాయస్, ఇవాళ అయితే రెంటల్ ఉంది. మా జైత్యాల్లో పక్కన గ్రామంలో తెలియదు మండలం జాతర ఉందంట. అక్కడికి కిరాయికి వెళ్ళాలి. వెహికల్ మొత్తం చూడండి చాలా డేస్ అవుతుంది. మనమైతే సర్వీసింగ్ చేయించాక సర్వీసింగ్ చేయించి ఇక రెంటల్కి తెలిపోము. ఓకేనా? చలో గాయస్. వెహికల్ అయితే పెట్టేసిన. ముంగడు ఒక బైక్ ఉందంట. బైక్ కడిగినాక చేస్తాను. ఇక మనమైతే టిఫిన్ చేసేద్దాం. టిఫిన్లో చేసి వచ్చేలోపు అయితే కలుగుతాడు అన్న అయితే. సర్వీసింగ్. చలో గాయస్. ఇవాళ స్పెషల్ మా బాధ గారితో తప్పు అయితే చేస్తుండు. మొత్తం బిజినెస్ మ్యాన్ అయిపోయినావురా. ఉన్నాయండి బాబు తింటా. నేను వచ్చినప్పుడల్లా కనిపిస్తాడు పొద్దున. అదే అంట. సరే అండి డాడీ, ఏమి అబ్బాయి తాగేస్తా ఇలా గాయస్. ఉత్తపాలు ఏంటన్నా వచ్చేసరికి అయితే కడిగేసిండు అన్న. మొత్తం క్లీన్ చేసిండు చూడండి. క్లీన్ చేసి ఇప్పుడు అది మన క్లాత్తో అయితే క్లీన్ చేస్తుండు. చలో ఇక సీదా మెడికల్లోకి వెళ్ళి మన ఒకటి కొంచెం ఫీవర్ వచ్చినట్టుంది. ఫీవర్ టాబ్లెట్ వేసుకొని మనం రెండుకి వెళ్దాం. ఓకేనా? చలో గైస్. సర్వీసింగ్ తీసుకొచ్చి సీదా మెడికల్లో పెట్టేసిన వెహికల్. టైం వచ్చి 10 అవుతుంది. 11కి అయితే మనం స్టార్ట్ కావాలి. 12కి రమ్మన్నారు. ఓకే గైస్, ఇక చెప్పినా కదా కొంచెం ఫీవర్ ఉన్నది, అట్లనే కొంచెం వేడవుతుందని చెప్పి. ఇక సీటాల్ సిరప్ అయితే ఇక చాయ్ గ్లాస్లో 5 ml అది తీసుకొని లిక్విడ్ దీంట్లో పోసి కొంచెం ఇట్లా ఊపి తాగాలి. మనకు వేడి కానీ ఫీవర్ అని తగ్గిపోతుంది. ఓకేనా? చలో గైస్. 11:30 అవుతుంది. అన్న అయితే కాల్ చేసిండు రమ్మని. ఇక మెట్ల చిట్టప్పుడు వెళ్ళాలి. ఇక సీదా అక్కడికి వెళ్ళి సామాన్ ఎక్కించుకుని జయచల్ వెళ్ళాలి. ఇక ఎక్కువ రోడ్ షో లాగింగ్ అవుతుంది ఎక్కువ. సో అక్కడికి వెళ్ళంగానే లోడ్ ఎక్కించుకున్నాం. ఓకేనా? చలో గాయస్. ఇక్కడికి వచ్చేసిన మెట్టచేటప్పుడు ఒక టేబుల్ వేసుకొని ఆ హోటల్ దగ్గరికి కారా ఇట్లా అన్నీ వేసుకొని మనం అయితే జైత్యాలు అయితే వెళ్ళిపోవాలి. కిరాయి
అన్న అయితే ఇప్పుడు వచ్చేసిండు. చలో లోడ్ అయితే వేసుకున్నాం. ఓకేనా, చలో గైస్. అక్కడ నుంచి 10,000 నుంచి ఇంటికి అయితే వచ్చేసినాం. లోడ్ అయితే ఎక్కిచ్చేస్తారు చూడండి. మొత్తం ఇక్కడనే సెట్ అయిపోతుంది అంతా. మంచిగా ఫుల్ లోడ్ ఎక్కించుకొని డైరెక్ట్ వెళ్ళిపోవాలి. జాతర వచ్చేసి 3 days అంట. ఘనంగా జరుగుతుందంట పెద్దగా. చూద్దాం, అక్కడికి వెళ్దాం. ఓకేనా, చలో. గాయస్, కరుట్లో ఆగినాం. ఇక్కడ చక్కాలు తీసుకుంటున్నా అన్న. లోడ్ వేసుకొని వెళ్ళిపోలే. మళ్ళీ ఒక పావుకలు అయితే అంగూర తీసుకుంటున్నా. ఆకలి అవుతుంది ఇక. చలో గాయస్. తీసుకో. పాపం కాయకి ఆకలి అవుతుందట, అందుకే ఇచ్చేసిన. బాగా అనిపించింది. గాయస్, ఫైనల్ అయితే విలేజ్కి వచ్చేసిన జాతర దగ్గరికి. అయితే పడగట్ల అది అర్థమవుతలేదు, కరెక్ట్గా వెళ్ళాను. ఇక ఆపుకొని దించేద్దాం. ఓకేనా, చలో. కేదార్ సీదా జాతర పెద్ద ఉన్నది. టెంపుల్ ఎక్కడ ఉంటుంది? టెంపుల్ మొత్తం మంచిగా జాయింట్లు కూడా వస్తాయి. ఓకే. అరే పాపం, మూతి అలా పెట్టినావు. పాపం డబ్బా పెట్టేది. చిన్న పెద్దలు ఆడుకున్నా జాతర పెద్దని. ఓకే, ఫైనల్లీ రిచ్డ్. చలో వచ్చేసినాం. లోడ్ దించేస్తారు. నేనైతే ఒకసారి అక్కడికి వెళ్ళేస్తా, లోపలికి వెళ్ళొస్తా. చూద్దాం వైపు ఎట్లుందో జాతర. చలో గాయస్, లోపలికైతే వెళ్తున్నా. గుడి లోపలికి అయితే చూద్దాం. మరి దూరం ఉందో దగ్గర ఉందో తెలియదు నాకు కూడా. కొత్తగా ఫస్ట్ టైం వచ్చినా కదా. జాతర అయితే మంచిగా ఉంది. జాయింట్ వీళ్ళు అన్న ప్రిపేర్ చేస్తారు. చూద్దాం, వీళ్ళైతే ట్రై చేస్తా చేయడానికి. ఓకేనా, చలో గాయస్. టెంపుల్కి అయితే వచ్చేసినాం. లోపలికి ఫోన్ అలౌడ్ లేదంట. సో బయటకు వెళ్ళి చూస్తున్నా. మనం రెంటల్ వచ్చినాం కాబట్టి ఇక ఏం చేయలేకపోతున్నాం. లోపలికి వస్తుంది గైస్ వైబు. ఇక ఎందుకంటే ఈవినింగ్ నైట్ టైంలో మనం టెంట్లు ఈ విలేజ్ టెంట్లు వెళ్ళి కాబట్టి వెళ్ళిపోతున్నా. చలో గైస్. అప్పుడు కలిసిన కుక్క మళ్ళీ వచ్చింది. చూ చూ పాపం దొరుకుతుంది అన్నాడు. టైం వచ్చేసి ఇప్పుడు 4:30 అవుతుంది. ఇంటికి వెళ్ళేసరికి దగ్గర 2 hours పడుతుంది. 6:37 అవుతుంది. సో వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇంటికి వెళ్ళాక ఈవెంట్స్ ఉన్నాయి. అట్లనే టెంట్ వేయాలి. శివరాత్రి కదా రేపు. ఆర్డర్స్ ఉన్నాయి. లైటింగ్ వేయాలి, ఫ్లవర్ డెకరేషన్ చేయాలి, చాలా వర్క్ ఉంది. సో అందుకే టెంపుల్ అలా లేదు. ఆయన లోపలికి వెళ్తాను అనుకున్నా కానీ వెళ్ళలేను. ఫుల్ బిజీ ఉన్నా. సో డైరెక్ట్ వెళ్ళిపోయాం గైస్. ఓకేనా, వాళ్ళు దించుకున్నాక డైరెక్ట్ వెళ్ళిపోయాం. ఓకేనా, చేయలేం గైస్. సామాన్ అయితే దించుతారు చూడండి. ఆల్మోస్ట్ 80% అయిపోయింది. వాళ్ళు దించకుండా వెళ్ళిపోవాలి. నేనైతే మార్నింగ్ టిఫిన్ చేసి వచ్చిన గైస్. లోడింగ్ టైమే లేట్ అయింది వాళ్ళది. అన్లోడింగ్ తొందర అవుతుంది. ఇక వీలైతే ఇచ్చాలే మన తిని వెళ్ళాలి. చలో గైస్.
గాయస్ ఇప్పుడు దించేసిన వెళ్ళిపోతున్నా. మేబీ ఆల్మోస్ట్ 2 hours పడుతుంది మనకు జర్నీ. చూద్దాం, వీలైతే జైత్యాల ఆగి తిందాం, లేకుంటే డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఇంతకుముందు ఎట్లా వచ్చినా అంటే ఇట్లా మన ఇది రైకల్ మీకల్ వచ్చిన 2-3 తరలు సామాన్ ఎక్కించిన మన వాళ్ళు. రైకల్కి వచ్చి ఇట్లా పోతున్నాం డైరెక్ట్. సో ఇక చూద్దాం, వీలైతే ఇంట్లో లేకుండా లేదు. చలో గైస్ వెళ్ళిపోయాం ఇంటికి. గైస్ అట్లా ఎట్లా అయితే జైత్యాల వచ్చేసిన చూడండి. సో ఇక నాకైతే ఇక్కడ హోటల్ తెలియదు కాబట్టి మెట్పల్లి మొత్తం తెలుసు కాబట్టి మెట్పల్లిలో ఇలా సాటర్డే కదా. సో ఇక వెజ్ తినాలి. సో మెట్పల్లి దాకా ఆగుదామని చూస్తున్నాను. ఇంకొక 25 kilometers మనకి కార్లా పోతుంది కాబట్టి ఒక్క 10-20 నిమిషాలు పోతా. ఇక మెట్పల్లి తిందాం గైస్, ఓకేనా. చలో గాయస్ కొరట్లు వచ్చేసినాం. ఇంకొక 10 నిమిషాలు అయితే మెట్పల్లి. ఫుల్ ఆకలి అవుతుంది గాయస్. పొద్దున్న నుంచి ఏం తినలే, ఓన్లీ టిఫిన్ అయింది. ఓకే సీదా ఇక మెట్పల్లి వెళ్ళి తిందాం, ఓకేనా. చలో గాయస్ ఇక్కడ నుంచి కొరట్ల అవుట్ సైడ్ కదా మనకు మెట్పల్లికి. ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఒక 1 లేదా 1.5 kilometer దాకా గణపతులు అయితే మేకింగ్ చేస్తారు. తెలుసుగా మీకు, మన వీడియోస్ ఉంటాయి చూడండి. గణపతి గణేష్ ఐడల్స్ మేకింగ్ అండ్ గణేష్ ఐడల్స్ ట్రాన్స్పోర్ట్స్ చూడండి గాయస్. మళ్ళీ తయారు చేస్తారు, ఎందుకంటే ఇయర్లీ వన్స్ వస్తుంది కావచ్చు. కానీ కొన్ని ల్యాక్ ఆఫ్ గణేష్ అయితే ఐడల్స్ అయితే ఉంటాయి. ఇప్పటికి తయారు చేస్తే అప్పటిదాకా అవుతాయి. చూడండి కనిపిస్తున్నాయి కదా దుర్గమ్మ, చూడండి. ఓకేనా గాయస్, చూడండి 25 గణేష్ చూడండి ఇలా ఉన్నాయి. ఓకే చూడండి, ఇక్కడ మొత్తం షెడ్లన్నీ గణపతి షెడ్లే. మెట్పల్లి వచ్చేసిన గంగారాం భోజనం చూడండి, ఫేమస్, అన్లిమిటెడ్ 100 రూపాయలకి. తిని వెళ్ళిపోము, ఓకేనా. చలో గాయస్ చూడండి గంగారం రైస్, చికెన్ రైస్, సాదా రైస్. చికెన్ రైస్ 140, సాదా రైస్ 100. చలో తిని వెళ్ళిపోం గైస్, లేట్ అవుతుంది, వర్క్ బాగుంది. 100 రూపీస్కి అన్లిమిటెడ్ చూడండి, వేరే కదా, వర్త్ అన్లిమిటెడ్ నాకు నచ్చు, ఓన్లీ వెజ్. చలో తిని వెళ్ళిపోం, ఓకేనా. రియల్ చెప్తున్నా, నా ఆకలికి కరెక్ట్ టైంకి హోటల్కి వచ్చిన, కడుపు ఉండదు నా గాయ. ఇంకోటి ఏంటంటే మళ్ళా 7 రోజు కాల్ వచ్చింది, ఫ్లవర్స్ భీమగల్కి వచ్చినాయట. మళ్ళీ ఇప్పుడు ఇంటికి పోయి భీమగల్కి వెళ్ళి ఫ్లవర్స్ తీసుకొచ్చి మళ్ళీ ఓంకారేశ్వర గుడి మా విలేజ్లో డెకరేట్ చేయాలి. చాలా వర్క్ ఉంది గాయ, సెంట్లు వేయాలి, మళ్ళీ తొందరగా వెళ్ళిపోవాలి. మామూలుగా లైటింగ్ ఎత్తురారా. చలో సీదా ఇక్కడ ఊరికే వెళ్ళిపోనుకున్నాం, ఓకేనా. చలో గాయస్ ఇప్పుడు వచ్చిన ఇంటికి వచ్చేవరకు అయితే 6:30 అవుతుంది. సో కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళి ఫ్లవర్ డెకరేషన్ అట్లా లైటింగ్ కూడా చూసుకోవాలి. లైటింగ్ కరెక్షన్ పెడుతురట మన వాళ్ళు. చలో కొంచెం ఫ్రెష్ అవ్వదాం, ఓకేనా. ఫుల్ టైడ్ అయిపోయినా. ఇప్పుడు వచ్చేసిన ఫ్రెష్ అప్ అయ్యి మనమైతే లైటింగ్ వేసారు చూడండి. చలో పూలు కూడా కరెక్ట్ టైంకి వచ్చినాయిరా, లేదు పూలు కూడా కరెక్ట్ టైంకి వచ్చేసినాయి. ఇక పూలు అల్లేసి వెళ్ళిపోము, ఓకేనా. చలో గాయస్, డాడీ ఇట్లా రోజు ఉండాలి.
టెంపుల్ అయితే కడిగేసారు. మనమైతే ఫస్ట్ ఎంట్రన్స్ అక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, తర్వాత చిన్న మన నగరాలకి అయితే అల్లాలి కొంచెం. పూలైతే ఫ్రెష్ ఉన్నాయి కదా చూడండి, మనోడైతే అక్కడికి తీసుకెళ్తుండే ఎక్స్ట్రా చూడండి. ఓకే అల్లేద్దాం, ఓకే సరేనా. చలో గాయస్, ఓం నమ శివాయ. గాయస్ చూడండి, ఇట్లా సింగిల్ లైన్ అయితే ఏమన్నారు నవగ్రహాలకు చుట్టూ వేయాలి. మనోడైతే అక్కడ దర్వాజా కలుతుండు శివుడి యొక్క గుడికి. మనైతే ఇట్లా మేన స్తంభానికి అయితే అల్లుతుండు పెద్దగా. గైస్ చూసారు కదా, మొత్తం అయితే ఆల్మోస్ట్ అవుట్పుట్ మొత్తం అయిపోయినాక చూపిస్తా చూడండి చిన్నగా లింక్, ఓకేనా. లైట్లు వేసారు కానీ వాటర్ కొట్టుట్లా మనకు మధ్యలో కొన్ని గ్యాప్ వచ్చినాయి, అవి కూడా చేసేయాలి మనకు రేపటి స్టార్ట్ వరకు. సారీ శివరాత్రి. చలో గాయ్స్ ఆల్మోస్ట్ అయిపోయింది. పక్కల పొండి కొంచెం డ్రాప్స్ పైనుంచి ఇట్లా లైన్ వస్తుంది, మస్తున్నాయి పూలు. ఇక 9 అయిపోతుంది, ఇంటికి వెళ్ళాలి. మా చెన్నికి ఫీవర్ వచ్చింది కదా, ఏదైతే అలుగుని వచ్చేస్తారు. చలో గైస్ మనం తెలిపోము, ఓకేనా. చలో గాయస్ టైం వచ్చేసి 9 అవుతుంది. షాప్ ఓపెన్ పెట్టి నేను అక్కడ డిగ్రీ చేసిన గిరాక్ కోసం ఎవరైనా వస్తే ఖచ్చితంగా. చలో ఇంటికి వెళ్ళిపోం. ఇంతటితో బ్లాగ్ ఎండ్ చేస్తున్నా గైస్. ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని బ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టే టు ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.